Hi friends, welcome to Sridhar CC. Now we are going to have explanation of SSC stenographer paper number 8 English section. So we already know that we have 100 questions for 60 minutes. So each question is going to have below 1 minute. So let's crack as quickly as possible. Speed and accuracy play a very important role. Let's get to question 1. సో మనం ఈజీగా క్రాక్ చేసుకునే టెక్నిక్ షార్ట్ కట్స్తో నీట్గా ముందరికి వెళ్ళిపోతున్నాము. రెగ్యులర్గా ఉండండి, డెఫినెట్గా మంచి స్కోరింగ్ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 ఎర్రర్ డిటెక్షన్ అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఎర్రర్ ఏముంది అనేది ఒకసారి చూద్దాము. బీ స్మార్ట్ నాట్ ఓన్లీ అన్న వెంటనే మీ మైండ్ ఇమీడియట్గా యాక్టివేట్ కావాలా, బట్ ఆల్సో రావాలా, బట్ ఆల్సో లేదు, ఎర్రర్ అది. సో దట్ ఈస్ గోయింగ్ టు ద ఎర్రర్. అండ్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, యూ షుడ్ నెవర్ క్యారీ టేల్స్ ఆర్ టోల్డ్. ఇక్కడ షుడ్కి V1 క్యారీ ఉంది, అండ్ ఆర్ జనరల్గా టెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. టోల్డ్ కాదు, టెల్ పెడితే కనుక మనకి ఎగ్జాక్ట్గా జస్టిఫై అవుతుంది అనమాట. ఎర్రర్ ఎక్కడుంది? థర్డ్ పార్ట్లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ డ్రాంక్ వన్స్ మోర్ యాజ్ హీ వర్ ఫీలింగ్ థర్స్టీ కాదు, యాజ్ హీ వాస్ ఫీలింగ్ థర్స్టీ అని చెప్పాలి. టెన్స్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, వీ లుక్స్ ఏంటండి? వీ ప్లూరల్ కదా, ఎస్ ఎందుకు వస్తుంది? వీ లుక్ అంటాం కానీ లుక్స్ ఎందుకు వచ్చింది? తప్పు కదా. ద మాస్టర్ డిడ్ నాట్ నో హూ ఆఫ్ ద సర్వెంట్స్. సో విచ్ సర్వెంట్ అని చెప్పొచ్చు, విచ్ సర్వెంట్. సో హూమ్ ఆఫ్ ద సర్వెంట్స్ అని కూడా చెప్పొచ్చు. బ్రోక్ ద జగ్. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. విచ్ సర్వెంట్ బ్రోక్ ద జగ్. నెక్స్ట్, రాధా కేమ్ టు ద మీటింగ్ అండ్ మచ్ లేటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే కేమ్ పాస్ట్ ప్యారలలిజం అంటాం అన్నమాట, అంటే టెన్సెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీప అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీ ఆఫెన్ మీట్ ఈచ్ అదర్. సో దీప అండ్ ఐ బాగుంది. సో అండ్తో జాయిన్ అయినటువంటి సబ్జెక్ట్స్ మనము ఎక్స్క్యూజ్ మీ ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాము. సో కాబట్టి ఆర్ యూజ్ చేస్తున్నారు, అది కూడా తప్పులేదు. అండ్ వీ ఆఫెన్ మీట్ అంటున్నాడు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు, ఆఫెన్ అనేది మనకి సబ్జెక్ట్ మెయిన్ వర్బ్కి ముందర వస్తుంది, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అక్కడ కూడా ఎర్రర్ లేదు. సో ఈచ్ అదర్, జనరల్గా ఈచ్ అదర్ అనేటటువంటిది 2 పర్సన్స్కి యూజ్ చేస్తారు. సో దెర్ ఈస్ నో ఎర్రర్ ఫౌండ్ ఇన్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, in our experience people usually value things that they have to pay off more than those దట్ ఎందుకు వచ్చింది? మీనింగ్లెస్ కదా, సో సూపర్ఫ్లస్. సో దట్ ఎలిమినేట్ చేస్తే కరెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, హీ వాస్ లాయల్ అండ్ డూ గుడ్ సర్వీస్. సో ఇక్కడ వాస్ లాయల్ అండ్ డూ గుడ్ సర్వీస్ ఏంటి? డిడ్ వస్తుంది. ఎందుకు? అగైన్ ప్యారలలిజం. సో ఈరోజు ఎర్రర్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఈ ప్యారలలిజం బేస్డ్గానే వచ్చాయి. ఈ లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కాంటెక్చువల్ ఎర్రర్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్ రిలేటెడ్గా వొకాబులరీ బేస్డ్గా రావడం జరిగింది. నెక్స్ట్, షీ కంప్లైన్. షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఎస్ ఫామ్ రావాలా, లేదా ఈడీ ఫామ్ రావాలి. అంతేగాని V1 ఎటువంటి పరిస్థితిలో కూడా సింగులర్ సబ్జెక్ట్స్కి రాదు. షీ కంప్లైంట్ దట్ హర్ వాచ్ డస్ నాట్ షో రైట్ టైం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ మీనింగ్ ఎక్స్ప్రెషన్. సెలెక్టెడ్గా అంటాం. డీనియల్ కాదు, ప్రిఫరెన్స్ కాదు, రెఫ్యూజల్ కాదు, చాయిస్ సెలెక్షన్. అస్టెంటేనియస్లీ అంటాం కదా, అంటే సో షో పుటప్ చేయడం. పాంపస్ అంటాం యాక్చువల్గా అయితే. పాంపస్ అడ్జెక్టివ్, పాంప్ వచ్చేసి నౌను, అస్టెంటేషన్ నౌన్ కాబట్టి నౌన్గానే తీసుకున్నాం. ప్రిటెన్స్ అంటే యాక్టింగ్, అబండెన్స్, ప్లెంటీ, ఇవి వచ్చేసి మనము ఏమంటారు? సినానిమస్గా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్, ఫ్లేమ్స్ మంటలకు సంబంధించి బ్లేజ్ అన్నా కూడా ఫ్లేమ్ అన్నా కూడా ఒకటే. బ్లేజెస్ అంటాం కదా. సో ఈ కాము, యాక్సెప్ట్, రెస్టోర్ మనకు తెలిసినటువంటి పదాలే. ఇటెనరెంట్. సో ఇటెనరెంట్ అంటే కన్నా రిపీటెడ్గా, సో రోమ్ చేసేటటువంటి వాళ్ళు. ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ వర్డ్ కాదు, రిపిటేషన్ కాదు. సో ప్లాన్ ఆఫ్ ప్రపోజన్, ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇటెనరెంట్ అంటే లైక్ హూ రోమ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వ్యాండరర్ అని కూడా అనొచ్చు, వ్యాగాబోండ్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్పరెంట్, సో విచ్ కెన్ బి వెరీ క్లియర్లీ విజిబుల్. ల్యూసిడిటీ, ట్రాన్స్పరెన్సీ, ల్యూసిడిటీ అంటాం అనమాట. వర్బోజ్ అంటే వర్బ్ అంటే కన్నా మనకు తెలిసిన క్రియ కాదండి. వర్బ్ అంటే కన్నా వర్డ్స్కి రిలేటెడ్ రూట్ అది. వర్బోజ్ అంటే
ఫుల్ ఆఫ్ వర్డ్స్ లైక్ టాకెటివ్ అని అర్థం వస్తుంది. ఇన్వాల్వ్డ్ తెలుసు. విటీ అంటే హ్యావింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో హ్యావింగ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అని చెప్పొచ్చు విటీ అంటే. నెక్స్ట్ ఎక్స్ప్రెసెస్ బెస్ట్ అపోజిట్ అంటున్నాడు. అగ్రిమెంట్కి అపోజిట్ అకార్డ్, అగ్రిమెంట్. అకార్డ్ ACCORD, డిస్కార్డ్ డిసగ్రిమెంట్. టర్బ్యులెన్స్ అంటే కనుక ట్రబుల్స్ అనమాట. ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంట్స్గా స్ప్లిట్ అయ్యే విధానము. నెక్స్ట్ క్వశ్చన్, అగోనీ ఎక్స్ట్రీమ్ పెయిన్, విపరీతమైనటువంటి పెయిన్. మనకి ఇమీడియట్లీ ప్లెజర్ పెట్టేయచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ పెయిన్కి ఆపోజిట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అవుతుంది. ఎక్స్టసీ అంటాం. ఎక్స్ట్రీమ్ రేంజ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ ఎక్స్టసీ. లాఫ్టర్ అంటే నవ్వు తెలుసు, పెయిన్ అంటే బాధ, సినానిమస్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రెటిసెంట్. రెటిసెంట్ అంటే లైక్ రిజర్వ్డ్గా ఉంటే, RES రిజర్వ్డ్గా ఉండడము, లేదా కమ్యూనికేటివ్గా ఉండడం. ఫార్వర్డ్ కాదు, డెవలప్డ్ కాదు, సాఫిస్టికేటెడ్ అంటేనా సో సెటిల్డ్ అన్నట్టుగా వస్తుంది, నేను కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిసైజ్, ఎగ్జాక్ట్గా, క్లియర్గా, క్లారిటీగా. ప్రిసిస్ రైటింగ్ అనేది మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు SSCలో. ప్రిసిస్ రైటింగ్ అంటే షార్ట్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా రాయడము. వేగ్గా రాయడం. వేగ్గా అంటే నాట్ క్లియర్, నాట్ అండర్స్టాండబుల్. ఇండీసెంట్ కాదు, ఇన్కరెంట్ కాదు, ఇండిస్టింక్ట్ కాదు. సో వేగ్ అంటే లైక్ సో నాట్ హ్యావింగ్ క్లారిటీ, నాట్ సో క్లియర్. నెక్స్ట్, కర్లిష్. కర్లిష్ అంటే ర్యూడ్, బ్యాష్ఫుల్, సో డిజెక్ట్, ఇవి సినానిమస్గా యాక్ట్ చేస్తే. వెల్ బ్రెడ్. వెల్ బ్రెడ్ అంటే మంచి పెంపకంలో పెరిగినటువంటి, అంటే వెల్ బ్రెడ్, లేదా ఇష్టానుసారం పెరగడం, ర్యూడ్గా, రఫ్గా ఉండడము కర్లిష్. నెగిటివ్ వర్డ్. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదామా? ఎస్. ప్రిఫిక్స్ డామినెంట్, DOMINANT. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడండి వాడు మనకి. నెక్స్ట్ రికమెండేషన్, RECO, డబల్ M వస్తుంది, DATION మనకు తెలిసినటువంటి సఫిక్స్ TION. నెసెసిటీ అని CE, సింగిల్ C వస్తుంది, SSITY. కన్ఫ్యూజ్ అయ్యి డబల్ C అనుకుంటారు, తప్పండి, సింగిల్ C వస్తుంది. అడ్రస్ ADDRESS, ఇది రెగ్యులర్గా మనకు తెలిసినటువంటి టర్మ్. DDSS. టాంజిబుల్, BLE. జస్ట్ ఒక చిన్న మ్యాటర్ ఆఫ్ కన్ఫ్యూషన్, మార్క్ ఎగిరిపోతుంది. BILE కాదు, BLE. నెక్స్ట్, నాట్ టు హ్యావ్ అ లెగ్ టు స్టాండ్ ఆన్. ఏంటిది? ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. లాస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో లాగానే సో ఇక్కడ కూడా డైరెక్ట్గా ఇడియం ఇచ్చారు, తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. సెంటెన్స్లో ఇచ్చి ఉన్నట్టయితే కాంటెక్చువల్గా అండర్స్టాండ్ చేసుకుని రాసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. నాట్ టు హ్యావ్ అ లెగ్ టు స్టాండ్ ఆన్, నాట్ టు హ్యావ్ టు డిపెండ్ ఆన్, టు హ్యావ్ నథింగ్ టు డిపెండ్ ఆన్, టు గెట్ నథింగ్ డిపెండబుల్ కాదు. సో డిపెండ్ అవ్వడానికి ఏది లేకపోవడము అని అర్థం వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, నో లవ్ లాస్ట్ బిట్వీన్ దెమ్. సో వాళ్ళ మధ్య ఏమీ మిగల్లేదు. సో దే ఆర్ ఇండిఫరెంట్ టు వన్ అనదర్, లవ్ అనదర్, డిస్లైక్. సో వాళ్ళ మధ్య ప్రేమ మిగల్లేదు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ద్వేషం మిగిలింది. సో ఆన్సర్ ఈస్ డిస్లైక్, నాట్ కీన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, టు లై ఇన్ వన్స్ పవర్. అరగంట లైక్ ఒకరి పవర్లో ఉండడం అంటే వాళ్ళ బెస్ట్ రీచ్, అండర్ ద బెస్ట్ ఆఫ్ వన్స్ రీచ్, వాళ్ళ కింద వర్క్ చేయడము, లేదా వాళ్ళకి చాలా అవైలబిలిటీలో ఉండడము. ఆన్సర్ ఈస్ 2. ఇమాజినేషన్, అన్రియల్ కాదు. నెక్స్ట్, టు షో ద వైట్ ఫెదర్స్. వైట్ అంటే వైట్ ఇండికేట్స్ పీస్, అంటే లైక్ ఆపోజిట్ టు వైలెన్స్ అని అర్థం. ఫ్యాషనబుల్గా ఉండడము, రాయలైట్స్, మీనింగ్లెస్. సో క్యాపిట్యులేట్ కాదు. ఆన్సర్ ఈస్ టు షో సైన్స్ ఆఫ్ కవర్డైస్. సో వైట్ ఫెదర్స్ అంటే లైక్ పీస్, అంటే ఆపోజిట్ టు వైలెన్స్, వైలెన్స్ వద్దు అని ఎప్పుడు అడుగుతాం? ఇఫ్ యూ ఆర్ కవర్డ్స్. సో కవర్డైజ్ అంటే పిరికితనము అని అర్థం. నెక్స్ట్, టు గెట్ ద బూట్స్ మనం వినే ఉంటాం, షూస్, బూట్స్. టు గెట్ ద బూట్ అంటే కన్నా సో ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్. సో కిక్డ్ అవుట్ అంటే బయటికి నెట్టివేయబడ్డాడు. సో హీ గాట్ ద బూట్. సో ఆఫ్టర్ హీ లైడ్ టు హిస్ ఫాదర్. సో దాని అర్థం ఏంటి? అబద్ధం చెప్పిన తర్వాత హీ గాట్ ద బూట్ అంటేనా తన్ని వేయబడ్డాడు, సో కొట్టి వేయబడ్డాడు అనే మీనింగ్ వస్తుంది, నెట్టి వేయబడ్డాడు అనే మీనింగ్ వస్తుంది.
నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. డిక్షనరీని కంపైల్ చేసేవాడిని కంపైలర్ అన్నారు. వన్ హూ కంపైల్స్ ఎనీథింగ్, ఏదైనా కంపైల్ చేసేవాడు. కంపిలేషన్ అంటే ఈవెన్ డిఫరెంట్ థింగ్స్ని కలిపేవాడిని కంపైలర్ అంటారు. కానీ పర్టికులర్గా డిక్షనరీని కంపైల్ చేసేవాడిని లెక్సికోగ్రాఫర్ అంటారు. క్యాలిగ్రాఫర్ హూ రైట్స్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. ఎడిటర్ తెలుసు, హూ ఎడిట్స్ ద థింగ్స్. నెక్స్ట్ a person whose job is killing animals for food and selling meat. సో మాంసం అమ్మడానికి, సో ఫుడ్గా అమ్మడానికి ఆ యానిమల్స్ని చంపే వ్యక్తిని ఏమంటారు? ఆమ్నివోరస్. సో వెజ్. క్యానిబల్ ఈజ్ ద పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ మీట్. మనిషి యొక్క మాంసాన్ని తినేవాడిని నరమాంస భక్షకుడు అంటారు, ఇంగ్లీష్లో క్యానిబల్ అంటారు. బర్గ్లర్ అంటే బందిపోటు, దొంగ. బుచర్ ఈస్ ద ఆన్సర్. బుచర్ అంటే ఎవరు? హూ కట్స్ అండ్ సెల్స్ మీట్ ఫర్ హిస్ లైవ్లీహుడ్. నెక్స్ట్, ఆ ప్లేస్ని స్లాటర్ హౌస్ అంటారండి. సో ఎక్కడైతే యానిమల్స్ని చంపి అమ్ముతారు. ఉమెన్ ట్రైంగ్ టు హెల్ప్ అదర్ ఉమెన్ ఇన్ చైల్డ్ బర్త్. సో ఎవరైతే ఈ యొక్క ఏఎన్ఎంలు అంటారు కదా, జిఎన్ఎం ఏఎన్ఎం, వాళ్ళకి ఈ వర్డ్ మిడ్ వైఫర్ అని ఒక సపరేట్ సబ్జెక్టే ఉంటుంది. మిడ్ వైఫ్ అంటారు అంటే ఎవరు? సో మంత్రసా అని అంటాం కదా, సో అలా హెల్పర్ అనమాట. వర్జిన్ అంటే తెలుసు, కన్య, మ్యాట్రాను, సో మదర్ రిలేటెడ్. సో నర్సు ఇవన్నీ కాదు. మిడ్ వైఫ్ పర్టికులర్గా చైల్డ్ బర్త్లో హెల్ప్ చేసే వాళ్ళని మిడ్ వైఫ్ అంటారు. ఎ పర్సన్ విత్ ఫుల్ డిస్క్రిషనరీ పవర్స్, ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనమాట, కంట్రీకి ఆన్ బిహాఫ్ ఆఫ్. అంబాసిడరు, ఎమిసరీ, ఎన్వాయి సిమిలర్ ఇన్ సెన్స్, సినానిమస్గా తీసుకోవచ్చు. పొటెన్షియల్ పవర్, డిస్క్రిషనరీ పవర్స్ లింక్ వేస్తున్నాను, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, సైన్స్ ఆఫ్ జడ్జింగ్ అ పర్సన్స్ క్యారెక్టర్ క్యాపబిలిటీస్ ఫ్రమ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద. సో ఈ యొక్క స్కల్ యొక్క షేప్ని బేస్ చేసుకొని క్యారెక్టర్ క్యాపబిలిటీస్ని స్టడీ చేసే సైన్స్ని ఫ్రెనాలజీ అంటారు. ఫ్రెనాలజీ ఈజ్ రిలేటెడ్ టు స్కల్. ఫిజియాలజీ తెలుసు, ఆంథ్రాలజీ ఇది ఆంథ్రోపాలజీ, సో హ్యూమన్ బీయింగ్స్ రిలేటెడ్. మార్ఫాలజీ మార్ఫింగ్ రిలేటెడ్. నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాము. మన ఫేవరెట్ వచ్చేసింది మరి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. టకటగా కొట్టేద్దామా మరి? విల్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఎక్స్ట్రా వర్బ్ బీన్ అండి. సో అన్నిట్లో కూడా బీన్ ఉన్నాయి, కానీ మనకి మస్ట్ షుడ్ అనవసరము. సో నెక్స్ట్, పేపర్ విల్ హ్యావ్ షల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై దెమ్. ద పేపర్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై దెమ్ బై 11 o'clock. అక్కడ అబ్లిగేషన్ అయితే లేదు, విల్ ఉంది కాబట్టి విల్నే ప్రిఫర్ చేద్దాం. విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై దెమ్ బై 11 o'clock. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ అగైన్ షల్ హ్యావ్ సేవ్డ్ బీన్ రావాలా, ఉత్త హ్యావ్ రాదు. సో ఉత్త బీ రాదు. విల్ హ్యావ్ బీన్. ఇనఫ్ మనీ విల్ హ్యావ్ బీన్ సేవ్డ్ బై మీ టు బై అ హౌస్ బై 2013. 1 and 3లో ట్యాగ్ పడింది, చూద్దాం ఒకసారి. ఇనఫ్ మనీ విల్ హ్యావ్ బీన్ సేవ్డ్ బై మీ. ఇక్కడ ఉత్త బై ఉంది, ఇక్కడ టు బై ఉంది, మనకి క్వశ్చన్లో టు బై ఉంది. సో కాబట్టి ఆన్సరు 3 అవుతుంది. నెక్స్ట్, మళ్ళీ అగైన్ అదే మోడల్లో వచ్చింది. విల్ హ్యావ్ సేవ్డ్ అంటే బీన్ రావాలా, ఉత్త హ్యావ్ బీన్ రాదు, ఉత్త హ్యావ్ రాదు. సో ఈ రెండిట్లో ట్యాగ్ పడింది. షుడ్ ఎందుకు వచ్చింది అనవసరం కదా. ఐ షల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ బై హిమ్. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, కెన్ ప్లస్ V1, కెన్ బి ప్లస్ V3. సో ఆన్సర్ ఈస్ 1. ఎందుకో ఇక్కడ బి ప్లస్ V3 లేదు, V1 ఉంది. ఇక్కడ విల్ బి ఉంది, కెన్నే ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో యూ కెన్ బి ఎస్. ఇక్కడ ఇన్ డిస్ట్రెస్ కూడా మిస్ అయింది. నెక్స్ట్, కెన్ ప్లస్ V2 డైరెక్ట్గా రాదు. నెక్స్ట్, ద చైల్డ్ కుడ్ నాట్ క్లైంబ్, ఇది కాదు. కుడ్ నాట్ ప్లస్ V1 బికమ్స్ కుడ్ నాట్ బి. ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది ఎలిమినేటెడ్. కుడ్ నాట్ బి క్లైంబ్డ్, కుడ్ నాట్ క్లైంబ్డ్ ఉంది డైరెక్ట్గా. ఆన్సర్ ఈస్ 2. మనకు కావాల్సినది బి ప్లస్ V3 ఉండాలి, నాట్ కూడా ఉండాలి, ఎందుకంటే కుడ్ నాట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, మే రిటర్న్ బికమ్స్ మే బి ప్లస్ V3. ఇక్కడ మే రిటర్న్ ఎలిమినేటెడ్, మే బి రిటర్న్ ఎలిమినేటెడ్, మే బి రిటర్న్ బై యూ. నెక్స్ట్ వీక్ బై ఉండాలా, ఇక్కడ బై లేదు. సో ఆన్సర్ ఈస్ 3. మైట్ ప్లస్ V1, మైట్ బి ప్లస్ V3.
ఆన్సర్ యునానిమస్లీ 1. మైట్ బి ప్లస్ V3. మే ఎందుకు వచ్చింది అవసరం లేదు. ఆట్ ఎందుకు వచ్చింది అవసరం లేదు. మైట్ డైరెక్ట్గా 1 అంటున్నాడు, తప్పు. సో మైట్ బి ప్లస్ V3 మీకు ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది. యునానిమస్లీ ఫస్ట్ వన్ ఆన్సర్. వీ షుడ్ ఒబే. షుడ్ ప్లస్ బి ప్లస్ V3. అవర్ పేరెంట్స్ షుడ్ బి ప్లస్ V3 ఎక్కడెక్కడ ఉంది? ఇది ఒక్కటే ఉంది. The remaining all eliminated. Should plus V3 wrong, should be plus V1 wrong, could be plus could anavasaramu. So answer is only 2. He would make no promise. No promise. Would plus V1, would be plus V3. Would be plus V3 kalledu ikkada undi. So answer unanimous again. Third one. Would be plus V3 would be made. We ought to respect 2 plus V1 అంటే ఏం చెప్పాను? 2B plus V3 ఉండాలి. 2B plus V3 ఇక్కడ మాత్రమే ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఇది ఒక్కటే ఆన్సర్. సో రిమైనింగ్ అన్ని కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆ మోడల్ అక్కడితో అయిపోయిందండి. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది, ఇక్కడ కాంట్ ఉంది, తప్పు కదా. పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రావాలా. ఇంకొకటే ఒకటి ఉంది ఆన్సర్, ఇజంట్ ఇట్. ఇట్ ఈజ్ మండే, ఇట్ ఇజంట్ ఇట్. నెక్స్ట్ ఐ నైవ్లీ అంటే వితౌట్ అ ప్రియర్ నాలెడ్జ్, లైక్ హ్యావింగ్ నో ఎక్స్పీరియన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఐ వుడ్ బి పెయిడ్ ఇన్ ద వర్క్ కాదు, పెయిడ్ ఫర్ ద వర్క్ అనాలా. వర్క్ కోసం, నేను చేసిన వర్క్ కోసం వాళ్ళు పే చేస్తారు. నెక్స్ట్ విజిబుల్ త్రూ ద నేకెడ్ ఐ కాదు, టు ద నేకెడ్ ఐ. ఇట్స్ అ కొలకేషన్. సో ఈజ్ ఇట్ విజిబుల్ టు యువర్ ఐ? టు యువర్ ఐస్ అంటారా, ఫర్ యువర్ ఐస్ అంటారా, విత్ యువర్ ఐస్ అంటారా? ఈజ్ ఇట్ విజిబుల్ టు యువర్ ఐ? టు యువర్ ఐ అంటాం. సో కాబట్టి టు ద నేకెడ్ ఐ. దే ఆర్ గుడ్ కస్టమర్స్ హూ ఆల్వేస్ పే ఇన్ ద నెయిల్. ఇట్స్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇన్ ద నెయిల్ కాదు, ఆన్ ద నెయిల్. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ డేట్కి మనకి పర్ఫెక్ట్గా ప్రాంప్ట్గా ఉండేటటువంటి కస్టమర్స్ ఆన్ ద నెయిల్ అని అంటాం అనమాట. హీ ఈజ్ నాట్ నోటెడ్ ఇన్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అతని యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఫేమస్ కాదు, ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఐ ఫీల్ క్వైట్. సో జనరల్గా ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ సాడ్ అంటే అడ్జెక్టివ్ ఫామ్ కావాలా. నొస్టాల్జియా అనేది నౌన్ ఫామ్. సో ఒకటే ఒకటి ఉంది, నొస్టాలజిక్ అడ్జెక్టివ్. నొస్టాలజిక్ అంటే సో లైక్ మెమరైజింగ్, రెమినిసైజింగ్ పాస్ట్ ఈవెంట్స్, పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడం అనే మీనింగ్ వస్తుంది నొస్టాలజిక్ అంటే. నొస్టాలజిక్ ఫర్ అస్టెంటేషన్, రీజన్. అస్టెంటేషన్ నౌన్, మనకు కావాల్సిండేది అడ్జెక్టివ్, బికాస్ రీజన్ ఈజ్ నౌన్. సో అస్టెన్సిబుల్. ఇక్కడ వాస్ ఉంది కాబట్టి రీజన్స్ రాదు. అస్టెన్సిబుల్ రీజన్ డాష్ హిజ్ యాబ్సెన్స్. ఇన్ హిజ్ యాబ్సెన్స్ కాదు, ఫర్ హిజ్ యాబ్సెన్స్. ఆన్సర్ ఈస్ 2. ద అస్టెన్సిబుల్ రీజన్ ఫర్ హిజ్ యాబ్సెన్స్ అనాలి. కానీ రీజన్స్ ఎందుకు రాలేదంటే ఒకటే ఒక రీజన్ ఉంది కాబట్టి, వాస్ ఉంది కాబట్టి. లాస్ట్ వన్ ఇన్ దిస్ మోడల్. హర్ మూడ్స్ ఆసిలేటెడ్ ఫ్రమ్ డిప్రెషన్ అండ్ ఇలేషన్. ఇలేషన్ అంటే హ్యాపీనెస్, డిప్రెషన్ ఆపోజిట్ టు హ్యాపీనెస్. అంటే ఇక్కడ ఆ రెండింటికి మధ్య అనే మీనింగ్ వస్తుంది. సో moods oscillated between depression and elation gives a perfect combination. Last one in this model. Better generally takes than. Better than another. Another takes noun. So kabatti better than others. Some designs are better than another kaadu. And moreover akkada designs plural sense vastundi kabatti others teeskuntunnam. Next model ku velipodama mari. So ee roju kodiga easy gaane unnayi. So kabatti fast ga ayipotunnayi. Okay, so sentence rearrangement set చేసేద్దామా మరి. In the present day, it is not necessary that generals or great officers should fight with their own hands because it is their duty to direct movements of their followers. ఇప్పుడు ఈరోజు జనరల్స్, గ్రేట్ ఆఫీసర్స్ వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ ఓకే యాక్సెప్టబుల్. దేర్ ఫార్ ఇట్ వాస్, వాట్ ఈజ్ ఇట్ వీ డోంట్ నో. ఆర్టిలరీ అండ్ ద సోల్జర్ షూట్ కాదు, దే ఫాట్ లైక్ ఆర్డినరీ మెన్. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్హాన్స్మెంట్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. బట్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ ఆబ్లిజ్డ్ టు పుట్ దెమ్. ఓకే, సో ఇక్కడ ఎవరి గురించి? జనరల్స్ ఆర్ గ్రేట్ ఆఫీసర్స్ ఈ రోజు ఉన్నటువంటి, కానీ ముందున్నటువంటి. సో పీతో స్టార్ట్ చేద్దాం. పీతో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఆన్సర్ అయిపోయింది యాక్చువల్గా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.
But in the ancient times, kings and great lords were obliged to put themselves into the very front queue. Therefore, it was of great consequence that they should be strong. అందుకు వాళ్ళు అప్పట్లో ఏన్షియంట్ టైమ్స్లో కింగ్లు బాగా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం వచ్చేది. ఎస్, దే ఫాట్ లైక్ ఆర్డినరీ మెన్. ఎవరు? వాళ్ళు ఏన్షియంట్ టైమ్స్. సో కాబట్టి ఆబ్వియస్గా మనకి సెట్ అవుతూ ఉంది. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్, ఒకటే సెంటెన్స్, ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్ట్స్ జరగడం వల్ల ఏం చేశాడు? he could not, in the dictionary, he could not locate the strange looking word in the dictionary and finally had to ask his. సో పర్ఫెక్ట్గా ఎక్కడ సెట్ అవుతుంది? రిపీటెడ్ అటెంప్ట్స్ చేసినప్పటికీ క్యూతో స్టార్ట్ చేద్దాం. క్యూతో ఎన్ని స్టార్ట్ అవుతుందో ఒకటే అవుతుంది. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. he could not locate, yes, the strange looking word p in the dictionary or, and finally had to ask his teacher what it meant. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ క్యూ. యాక్చువల్గా ఫస్ట్ ఒకటి పట్టేసినామంటే వచ్చేసినట్టే ఆన్సర్. మీకోసం మరి ఒకసారి క్రాస్ చెక్ చేస్తూ ఉన్నాం. లవ్ ఫర్ ద కంట్రీ ఈజ్ నెసెసిటీ, ఈజ్ అ నెసెసిటీ, బట్ ఇట్ షుడ్ నో వే. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇట్ ఏంటిది? లవ్. సో పీతో ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి? ఒకటే స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ పిఎస్క్యూఆర్. చెక్ చేద్దామా? షుడ్ నాట్ ఇన్ నో వే ఎక్సీడ్ ద లిమిట్స్. ఎస్. ప్రొవిన్షియలిజం అంటే లోకల్ ఫీలింగ్ అనమాట. హ్యాస్ టు బి సాక్రిఫైస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ యాజ్ అ హోల్. క్యూ. సిమిలర్లీ నేషనలిజం హ్యాస్ టు బి సాక్రిఫైస్డ్. సిమిలర్లీ ప్రొవిన్షియలిజం, సిమిలర్లీ నేషనలిజం. ఆర్ there is no reason why the nations of the world cannot treat one. సో ఆ విధంగా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా సెట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్, ఐ వాజంట్ ష్యూర్, సింగిల్ సెంటెన్స్ స్ప్లిట్ చేశారు. ఐ వాజంట్ ష్యూర్ టు హియర్ హిజ్ వాయిస్ ఇన్ మెనీ హార్ట్ ఆఫ్ హార్ట్ త్రూ దట్ విండో వాట్ ఐ రియలైజ్. సో నాకు ఏమి నేను విష్ చేస్తున్నానో ఇది ప్రాబబ్లీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతూ ఉంది. ఐ వాజంట్ ష్యూర్ వాట్ ఐ రియలీ విష్డ్. సో ఎస్తో స్టార్ట్ చేస్తాం. ఎస్తో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఎస్క్యూపిఆర్. క్రాస్ చెక్ చేసుకో. క్యూ. ఇన్ మెనీ హార్ట్ ఆఫ్ హార్ట్ పి. టు హియర్ హిజ్ వాయిస్ ఆర్. త్రూ దట్ విండో వన్స్ మోర్ ఆర్ నెవర్ టు సీ హిమ్ దేర్ అగైన్. సో ఆబ్వియస్లీ సెట్ అవుతూ ఉంది. నెక్స్ట్ వన్, అవర్ ఓన్ కంట్రీ ఈజ్ అ లిటిల్ వర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ విత్ అన్ ఇన్ఫినైట్ వెరైటీ అండ్ ప్లేసెస్ ఫర్ అస్ టు డిస్కవర్. ఇక్కడ అన్నీ కూడా ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ టైమ్. సో కాంటెక్స్ట్కి సెట్ కావట్లేదు. ఐ హ్యావ్ ట్రావెల్డ్ అ గ్రేట్ డీల్. ఓకే, ఐ వుడ్ లైక్ టు గో దేర్. సో వేర్ ఈస్ దట్ దేర్? టు దట్ ఇన్ఫినైట్ వెరైటీ అండ్ ప్లేసెస్ ఫర్ అస్ టు డిస్కవర్. సో ఆ ప్లేసెస్కి టు గో దేర్ ఎస్తో స్టార్ట్ చేద్దాం. ఎస్తో ఎన్ని ఉన్నాయి? అగైన్ ఓన్లీ వన్. ఎస్క్యూపిఆర్ ఈజ్ అవర్ ఆన్సర్. చెక్ చేసుకోండి. సో చిన్న పిల్లలతో, బ్రైట్ యంగ్ చిల్డ్రన్తో వెళ్ళాలని ఉంది. పి. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ టైం. నాకు ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది. క్యూ. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్ అ గ్రేట్ డీల్ ఇన్ దిస్ కంట్రీ. ఐ హ్యావ్ గ్రోన్ ఇన్ ఇయర్స్. సో నేను ట్రావెల్ చేశాను. ఆర్. సో ఆర్ ఎక్కడుంది? ఎస్. అండ్ ఎట్ ఐ హ్యావ్ నాట్ సీన్, ఇంకా నేను చాలా చూడలేదు. సో ఆబ్వియస్లీ ఎస్పీక్యూఆర్ ఈజ్ అవర్ ఆన్సర్. స్టిల్ 5 more. About 100 beauties have been restored, many of which. సో ఇక్కడ many of which have is most possible. 1. Many of which have been restored అంటే ఎస్తో ఎన్ని ఉన్నాయి? అగైన్ ఓన్లీ వన్. ఎస్పీఆర్క్యూ. మెనీ ఆఫ్ విచ్ హ్యావ్ బీన్ రెస్టోర్డ్ ఫ్రమ్ ద స్క్రాప్ క్యూ ఓవర్ ద ఇయర్స్ పార్టిసిపేట్. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎస్పీఆర్క్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ద జువాలజిస్ట్ సేస్. ఏం చెప్తున్నాడంట జువాలజిస్ట్ అండి? సేస్ దాట్ హ్యావింగ్ బీన్ బిటన్ బై దెమ్ వన్స్, trembled to make a second attempt at catching the snake. So them once, ఆ దెమ్కి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమంట? ద స్నేక్ చార్మర్. సో ఓకే, పీతో స్టార్ట్ చేద్దాం. పీతో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 2 ఉన్నాయి. పిఎస్క్యూఆర్, పిఆర్క్యూఆర్. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ద జువాలజిస్ట్ సేస్ దట్ హ్యావింగ్ బీన్ బిటన్ బై దెమ్ వన్స్. ఆరా? ఎస్. వన్స్, ఇది ఎస్ అండి. ద స్నేక్ or at catching, beaten by them once at catching. Next, yes తో చూద్దాం. The snake charmer's queue trembled to make a second attempt or at catching the snakes. Perfectly apt is 4. At catching snakes, at catching the snakes correct set అవుతుంది కదా. So answer is PSQR. If you had told me
ఏమని ఐ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ కరెక్ట్గా సెట్ అవుతుంది, కానీ ఇంకా ఏమైనా వస్తుందా? దట్ యూ హ్యావ్ ఆల్రెడీ బాట్ దిస్ బుక్, ఇది సెట్ అవుతుంది. క్యూతో ఎన్ని ఉన్నాయో ఒకటే ఉంది. క్యూ ఆర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ ఇట్ టు యూ ఎస్ యాజ్ అ బర్త్డే ప్రజెంట్. సెట్ అవుతుందా? సో ఆన్సర్ ఈస్ 1. At all precautionary measures were taken to prevent the capture of booths during by the government. So were taken. So passive sense లో R తో స్టార్ట్ చేద్దాం. బై ద టెర్రరిస్ట్ కూడా ఉంది. రెండిట్లో ఏది క్రాస్ చెక్ ఏది సెట్ అవుతుందో అది చూద్దాం. సో ఫస్ట్ ఆర్తో చూద్దాము. ఆర్తో రెండు ఉన్నాయి, ఆర్పిఎస్క్యూ, ఆర్క్యూఎస్పి. చెక్ చేద్దాం. సో ఆల్ ప్రికాషనరీ మెజర్స్ వర్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ప్రివెంట్ ద క్యాప్చర్ ఆఫ్ బూత్స్. పర్ఫెక్ట్. RPSQ to prevent the capture of booths by by the terrorists, by the government capture cheyadandi, terrorists capture chestam. So answer is perfectly RPSQ. Last one in this model, political decision or policy. Okay, so many may, not many, ఇది may seem to be wise. ఒక పొలిటికల్ పాలసీ కానీ డెసిషన్ కానీ may seem to be very wise. సో ఆర్తో ఎన్ని ఉన్నాయి? అన్ని ఆర్తోనే ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్. సో ఆర్పిక్యూఎస్, ఆర్పిఎల్ రెండు ఉన్నాయి, ఆర్క్యూ ఒకటి ఉంది. మెనీ seem to be very wise. It judged by its immediate results but may prove to be unsound. ఇక్కడ నీకు ఒక చిన్న హింట్, ఇట్స్తో అడ్జెక్టివ్ కాబట్టి, పొసిటివ్ అడ్జెక్టివ్ కాబట్టి అల్టిమేట్ కాన్సిక్వెన్స్, అంటే క్యూతో ఏది ఎండ్ అవుతుందో చూస్తే అదే సరిగ్గా అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఏదో ఒక్క లింక్ మనం పర్ఫెక్ట్గా యాక్యురేట్గా పట్టగలిగినా ఆన్సర్ క్లియర్గా వచ్చేస్తుంది. ఆర్పిఎస్కి ఒకసారి చెక్ చేసుకోండి. పొలిటికల్ డెసిషన్ ఆర్ పాలసీ మే సీమ్ టు బి వెరీ వైస్, ఇట్ జడ్జ్డ్ బై ఇట్స్ immediate results but may prove to be unsound in the light of its ultimate consequences. Accurate గా పడిపోయింది. నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదామా మరి? ప్యాసేజ్ కాదు, క్లోజ్ టెస్ట్. Contrary to popular belief, dash are found to lag behind. So contrary popular belief ఏంటి? dash are found to lag behind in many aspects. ఎవరు? సో ఎక్కువ పాపులర్ బిలీఫ్ ఏంటి? ఎవరు ఎక్కువ వెనకబడి ఉంటారు అనేటటువంటి బిలీఫ్ ఉంది. చిల్డ్రన్, మెన్, అడల్ట్స్ గురించి కాదు, ఉమెన్. సో ఎందుకంటే ఇది డిస్కషన్ ఉమెన్ గురించి, గర్ల్స్ గురించి కాబట్టి. సో ఉమెన్ ఆర్ ఫౌండ్ టు అంటే అది బిలీఫ్, కానీ కాంట్రరీగా, కాంట్రరీ అంటే ఆపోజిట్గా, క్వైట్ ఎర్లీ ఇన్ డాష్ ద డిఫరెన్సెస్ టాట్. సో ఏమిట్లో? క్వైట్ ఎర్లీ ఇన్, టైంలో కాదు, బర్త్లో, డెవలప్మెంట్, లైఫ్లో ఆ పాపులర్ బిలీఫ్కి ఆపోజిట్గా ఏం జరుగుతాయి? ద డిఫరెన్సెస్ స్టార్ట్ షోయింగ్ అప్ బాయ్స్ టేకింగ్ మచ్ డాష్, మచ్ వాట్? మచ్ డాష్ దాన్ గర్ల్స్. టాకింగ్ ఏంటి? స్టార్ట్ షోయింగ్ అప్ బాయ్స్ టాకింగ్ మచ్ డాష్ దాన్ గర్ల్స్. సో ఇక్కడ మగ పిల్లోళ్ళ గురించి చూస్తే క్వైట్ ఎర్లీ ఇన్ లైఫ్. సో లైఫ్లో బాయ్స్ ఇక్కడ బాయ్స్ని కాంట్రరీ అన్నాడు కాబట్టి కాంటెక్చువల్గా వాళ్ళు తర్వాత మాట్లాడతారు అనేది ప్రిఫరబుల్. అండ్ మోర్ ఓవర్ దాన్ ఇచ్చాడు కాబట్టి సో ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి. దాట్ గర్ల్స్కి తర్వాత బాయ్స్ మాట్లాడతారు అంటే హ్యావ్ డాష్ వొకాబులరీస్. సో బాయ్స్ దగ్గర ఎలాంటి వొకాబులరీస్ ఉంటాయంట? సో ఇక్కడ ఆపోజిట్లో వస్తుంది కాబట్టి ఫ్యూవర్ వొకాబులరీస్. అర్థమవుతుంది కదా? సో కాంట్రరీ టు బిలీఫ్, ఆ ఉమెన్ లాగ్ అవుతారు ఈ యొక్క చాలా విషయాల్లో అనే దానికి ఆపోజిట్గా లైఫ్లో డిఫరెన్సెస్ లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్ నుంచే చూపించడం జరుగుతుంది. బాయ్స్ సో చాలా లేట్గా మాట్లాడడం జరుగుతుంది. ఫ్యూవర్ వొకాబులరీస్ అంటే చాలా తక్కువ పదాలు మగపిల్ల వాళ్ళలో ఉంటాయి అమ్మాయిలతో కంపేర్ చేస్తే అని అర్థం. దిస్ డాష్ ఆఫ్ బాయ్స్ ఏది? నాట్ అడ్వాంటేజ్, నాట్ ఇన్స్టెన్స్, నాట్ సుపీరియారిటీ, అది ఖచ్చితంగా డ్రాబ్యాక్ అవుతుంది. దిస్ డాష్ ఆఫ్ బాయ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్బల్ ఎబిలిటీ మే కంటిన్యూ టిల్ అడల్ట్హుడ్ వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్తూ ఉన్నారు.
ఓకే, దట్ ఈస్ వై ఉమెన్ ఆర్ మోర్ అడెప్ట్ అంటే స్కిల్ఫుల్ అనమాట. అడాప్ట్ వేరే, ఏడిఓ కాదు, ఏడిఈ. స్కిల్ఫుల్ అట్ లర్నింగ్ ఫారెన్ డాష్. సో అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ వొకాబులరీ గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటుంది, కానీ ఫారెన్ ఏం నేర్చుకోగలుగుతారు? స్టడీస్ కాదు, లైఫ్ స్టైల్స్ కాదు, అఫైర్స్ కాదు, కాంటెక్చువల్గా. సో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునే ఎబిలిటీ, స్కిల్ అమ్మాయిలకే ఎక్కువగా ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది. నెక్స్ట్, ఇన్ ద లీడర్షిప్ researchers have found remarkable dash, remarkable relations, similarities, identities, differences. Remarkable, have found remarkable relations, identities, differences. Yes, ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డిఫరెన్సెస్ ఈజ్ ద ప్రిఫరబుల్ వన్. డిఫరెన్సెస్ని కనుక్కున్నారు రీసెర్చర్స్. ఏమిట్లో? హూ డాష్ ద కార్పొరేట్ లెడ్జర్. సో కార్పొరేట్ లెడ్జర్ రిలేటెడ్గా చూసినట్టయితే, సో హూ ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ప్లూరల్ కాబట్టి V1 తీసుకుంటాము, అన్నీ కూడా V1సే ఉన్నాయి. లీడర్షిప్, ఈ లెడ్జర్, కార్పొరేట్ లెడ్జర్ని ఎక్కే దాంట్లో, లెడ్జర్ అంటే సమ్ సైన్ ఆఫ్ యొక్క నిచ్చెన లాంటిది, దానికి సంబంధించినప్పుడు ఖచ్చితంగా క్లైంబే యూజ్ చేస్తాం. హూ క్లైంబ్, దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ లీడర్షిప్ స్టైల్లో రీసెర్చర్స్ కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, మెన్ ఆర్ ఫౌండ్ టు డాష్ మోర్ ఫార్మల్ అథారిటీ. సో ఇక్కడ ఈ మెన్ని చూసినట్లయితే వాళ్ళు ఈ యొక్క ఫార్మల్ అథారిటీని ఎక్కువగా ఏం చేస్తారు? ఎక్సర్సైజ్, ఇగ్నోర్, కంట్రోల్, ట్రాన్స్ఫర్. సో దే ఎక్సర్సైజ్ మోర్ ఫార్మల్ అథారిటీ విచ్ రిజల్ట్స్ ఇన్ లా, ఎంప్లాయీ మొరేల్, ఇగ్నోరా, కంట్రోలర్, ట్రాన్స్ఫర్. సో ఇవి అయితే కాదు. ఈ రెండిట్లో దే ఎక్సర్సైజ్ మోర్ ఫార్మల్ అథారిటీ, ఇట్స్ ద మోస్ట్ పాసిబుల్ వన్. సో దే పర్ఫార్మ్ మోర్ అథారిటీ, ఫార్మల్ అథారిటీని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. అదే కాంట్రరీగా ఉమెన్ టెన్ టు షేర్. 1 సెకండ్, ఇక్కడ ఒక మనకి హింట్ వచ్చింది, ఎక్స్క్యూజ్ దాట్. సో ఇక్కడ షేరింగ్ అనే దానికి సంబంధించినటువంటి వర్డ్ ట్రాన్స్ఫర్. సో కాబట్టి ఎక్సర్సైజ్ కంటే ట్రాన్స్ఫర్ అనేది మోర్ సూటబుల్. మెన్ ఆర్ ఫౌండ్ టు ట్రాన్స్ఫర్ మోర్ ఫార్మల్ అథారిటీ, వేరాస్ ఆన్ కాంట్రరీ ఉమెన్ టెన్ టు షేర్, ట్రాన్స్ఫర్, షేర్. సో కాబట్టి ట్రాన్స్ఫర్ తీసుకుందాం ప్రీవియస్ దానికి. లాస్ట్ దానికి టు షేర్ పవర్, ఎంకరేజ్ పార్టిసిపేషన్ అండ్ దేర్ బై ఫైనలీ ఎన్హాన్స్, లెసన్, డిఫ్యూజ్, ఓవర్కమ్, ఇవన్నీ నెగిటివ్సే. దేర్ బై ఎన్హాన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ని ఎన్హాన్స్ చేసుకుంటారు ఉమెన్ దీని విషయంలో అని తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్కి వెళ్ళిపోదామా మరి? నెక్స్ట్ మోడల్, షీ వాస్ రిలీవ్డ్ టు హియర్ ఫ్రమ్ ద డాక్టర్ దట్ ద ట్యూమర్ వాస్ నాట్ మలిగ్నెంట్. మలిగ్నెంట్ అంటే నెగిటివ్, ఇట్ వాస్. సో రూమర్, ట్యూమర్ కణతి అంటాం కదా, అది మెలిగ్నెంట్ కాదు. సో అది మంచిదే. ఎక్స్పోజ్డ్ కాదు, డిస్కవర్డ్ కాదు, సీజబుల్ కాదు, బినైన్. ఎంఏఎల్ మాల్ నెగిటివ్, ఇది మనకి థర్డ్ టైం ఫోర్త్ టైం. ఎంఏఆల్ నెగిటివ్, బిఎన్ బెన్, బెనిఫిసెంట్, బెనిఫిషియల్, బెనిఫిషియరీ. సో ఇది పాజిటివ్ కిందకి, అది మ్యాలిగ్నెంట్ కాదు, బెనైన్. బెనైన్ అంటే సో ఇట్స్ అ గుడ్ ట్యూమర్, సో ఇట్ ఈస్ హార్మ్లెస్ అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. It took the child a long time to recover dash. Recover generally takes the preposition from the shock. Recover from the shock antam. Motivation to earn profit dash become. So ikkada become anedi V3 ani తీసుకుంటే, so motivation to earn profit, motivation subject తీసుకుంటే, so has is the most possible one. Has become an outdated concept. మోటివేషన్ ద్వారా ప్రాఫిట్ పొందాలి అనుకోవడం అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయిపోయింది. చిల్డ్రన్ ఎంజాయ్ డాష్ ద టీవీ ప్రోగ్రామ్స్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్తున్నాను, మరీ రిపీట్ అవుతుంటుంది. ఎంజాయ్ ఎప్పుడు వచ్చినా కూడా ఐఎన్జీ ఫార్మ్సే తీసుకోవాలి. ఐ ఎంజాయ్ సిప్పింగ్ టీ, దే ఎంజాయ్ వాకింగ్ అవుట్ సైడ్, సంథింగ్ లైక్ దట్. ఎంజాయ్ వాచింగ్ ద టీవీ ప్రోగ్రామ్స్. వీ మస్ట్ డాష్ ద టికెట్స్ ఫర్ ద మూవీ ఇన్ అడ్వాన్స్. సో మస్ట్ తర్వాత V1 రావాలి, అన్నీ కూడా V1సే ఖచ్చితంగా. అవి డ్రా కాదు, బై, టేక్ కాదు, రిమూవ్ కాదు. దేర్ గోయింగ్ దట్ మోడల్. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ మోడల్. యా, మన వన్ మోర్ ఫేవరెట్ మోడల్, డైరెక్ట్ ఇండైరెక్ట్లోకి వచ్చేసాము. షౌటెడ్ అంట, ఈజ్ అంట. మనకు కావాల్సినది వాస్, ఈ రెండు ఎలిమినేటెడ్. షౌటెడ్ దట్, దిస్ ఏమైంది, దట్ అయింది, ఇది ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈజ్ 1. అయిపోయిందా? దిస్ దట్ అయింది, ఈజ్ వాజ్ అయింది, అది ఒకటే ఉంది ఫస్ట్ వన్.
నెక్స్ట్ ద థీఫ్ సెడ్ టు ద జడ్జ్ ప్లీజ్ పార్డన్. పార్డన్ వర్బ్, సో కాబట్టి టూతో రావాలా, ఈ రెండిట్లో టూ లేదు. రిక్వెస్టెడ్ ద జడ్జ్ టు పార్డన్, టు బీ పార్డన్డ్. సో ఇక్కడ టు పార్డన్ హిమ్, అతన్ని పార్డన్ అంటే కనుక క్షమించమని అడిగాడు, టు బీ పార్డన్డ్ కాదు, ప్యాసివ్ కాదు కదా అడుగుతున్నది, ఇండైరెక్ట్. నెక్స్ట్ యా ద ప్రీస్ట్ సెడ్ టు హర్ మే గాడ్ హెల్ప్ యూ. హౌ ఈజ్ ఇట్ లుకింగ్? ఈజ్ ఇట్ లైక్ అ క్వశ్చన్? నో, ఇట్స్ అన్ ఎక్స్క్లమేషన్. బ్లెస్సింగే కదా అది, బ్లెస్డ్. టు రాదు, విత్ రాదు. సో ఇంకా రెండు ఉన్నాయి, బ్లెస్డ్ హర్. ఇఫ్ ఎందుకు వచ్చింది? అవసరం లేదు కదా. సో ఇట్స్ అ బ్లెస్సింగ్, ఇట్స్ నాట్ అ ఇంట్రాగేటివ్. సో కాబట్టి ఇఫ్ రాదు. దట్ గాడ్ మే ఏమైంది? మైట్ అయింది. ఆన్సర్ ఈజ్ టు. సెడ్ టు ఏమైంది? బ్లెస్డ్ అయింది, బ్లెస్సింగ్ కాబట్టి. మే మైట్ అయింది, ఇట్స్ నాట్ ఇంట్రాగేటివ్ కాబట్టి దట్ యూజ్ చేస్తాం. గుడ్ హెవెన్స్, ఇంటర్జెక్షన్ వచ్చింది. వాట్ ఐ సీ బిఫోర్ మీ, ఇట్స్ లుకింగ్ లైక్ ఇంట్రాగేటివ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఇంట్రాగేటివ్. సో సి ఏమైంది? సా అయింది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్, అన్నిట్లో కూడా సర్ప్రైజే ఉంది. సో వాట్ హీ సా, డిడ్ వస్తే మళ్ళీ ఏమైంది? ఇంట్రాగేటివ్ అవుతుంది. వాట్ ఐ సా బిఫోర్ హిమ్. వాట్ హీ సా రావాలా, ఐ ఎందుకు వచ్చింది? స్ట్రేంజర్ కదా అడుగుతుండేది, యూ కాదు. సో వాట్ హీ సా బిఫోర్ హిమ్ ఈజ్ ద ఆన్సర్, ఫస్ట్ వన్. నెక్స్ట్ ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ లీవ్ ద రూమ్ అండ్ డు నాట్ రిటర్న్ అగైన్. ఇక్కడ లీవ్ ఒకటి ఉంది, డు నాట్ రిటర్న్ ఒకటి ఉంది, రెండు కూడా వర్బ్సే. టూతో స్టార్ట్ కావాలా, ఒకటి నాట్ టూతో స్టార్ట్ కావాలా. టు లీవ్ ఒకటి ఉండాలా, నాట్ టు రిటర్న్ ఒకటి ఉండాలా. టు లీవ్ లేదు, టు లీవ్. సో ఇక్కడ డైరెక్ట్ లీవ్ ఉంది, రెండు ఎలిమినేట్ అయినాయి. టు లీవ్, నాట్ టు రిటర్న్. టు లీవ్ అండ్ నాట్ టు రిటర్న్. టుడే ఏమైంది? దట్ డే అయింది. సో ఇక్కడ టుడేగానే ఉంది, ఆన్సర్ ఈజ్ టు. సో ఇక్కడ టు లీవ్ నాట్ టు ఉన్నప్పటికీ ఇక్కడ టుడేగానే పెట్టాడు, మనకి కావాల్సినది దట్ డే. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇట్స్ అ హ్యూజ్ ప్యాసేజ్ ఇచ్చేసారండి. బాగా పెద్దది ఇచ్చారు ప్యాసేజ్. చూద్దాము మరి క్వశ్చన్స్. యా ప్యాసేజ్ పెద్దగా ఉండడం వల్ల కొద్ది సైజ్ తగ్గించాను, కొద్ది కాన్షియస్గా అబ్జర్వ్ చేయండి. సో ఏ దాన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్నారు, అది మనము డైరెక్ట్గా ప్యాసేజ్లో క్రాక్ చేద్దాం. Fight or flight is emergency response out from the passage. So fight or flight response ni emergency response అని అంటారు. నెక్స్ట్ ప్యాసేజ్ నుంచే పడుతూ ఉన్నాం అంతే. స్ట్రెస్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఒకవేళ కాంటాక్ట్స్లోకి వెళ్తే స్ట్రెస్ ప్యాసేజ్ పరంగా చూస్తే everyday fact of life, you can't avoid it, any change, a negative extreme, actual physical danger, achieving some desired, day to day, most well managed, potential experiences. All stress is not bad, it's not always bad. According to the passage, stress is not always bad. Which of the following is not a social stress? ikkada environmental, social stresses ఏమేమి ఉన్నాయి? డెడ్లైన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ ఇంటర్వ్యూస్, ప్రెజెంటేషన్స్, డిసగ్రిమెంట్స్, డిమాండ్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ అటెన్షన్ అండ్ లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్. మనకు కావాల్సినది ఏది లేదు దీంట్లో, ఇది లేదు. ఆన్సర్ అదే, ఈజ్ నాట్ ఎ సోషల్ స్ట్రెస్ అంటున్నాడు, డైరెక్ట్ ఆన్సరే. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఏమిటి ద్వారా జరుగుతుందంట? బయోకెమికల్ చేంజెస్ ద్వారా జరుగుతుంది, అంతే కదా. ఫైట్ ఆర్ ఫ్లైట్. Last one in this model. Which of the following statements is true in the context of passage? Stress is useless కాదు, environment related కాదు, physiological stress కాదు, biochemical stress is favorable. It's favorable. So answer is 4. Next model లోకి వెళ్ళిపోదామా?
వన్ మోర్ ప్యాసేజ్ వచ్చింది, కొద్దిగా సైజ్ పెంచుకుందామా? యా, వాట్ హ్యావ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ గివెన్ టు మ్యాన్ కైండ్? ఎక్కడుందండి, ఎక్కడుంది? మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడుంది? చూడండి జాగ్రత్తగా. అన్హర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ కంఫర్ట్స్ టు అస్. ఆన్సర్ బ్లెస్సింగ్స్ అండ్ కంఫర్ట్స్. కనిపిస్తుందా? డైరెక్ట్ ప్యాసేజ్లో నుంచే చదవాల్సిన అవసరమే లేదండి 90%. Does the writer think that we are more civilized than our ancestors? One of the greatest delusions is prevailing belief that we are more civilized. Delusion అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడము. సో ఆఫ్ కోర్స్ నో. సో మనం మన ప్రీవియస్ యాన్సెస్టర్స్ కంటే మనము సివిలైజ్డ్ అని అనుకోవడం మూర్ఖత్వము అంటున్నాడు. కాబట్టి ఆథర్ పరంగా మనము సివిలైజ్డ్ కాదు. సివిలైజేషన్ అంటే ఏంటి అకార్డింగ్ టు ద ఆథర్? సో ఆప్షన్స్: పొసెషన్ ఆఫ్ గూడ్స్, జనరల్గా కూడా చెప్పేసేయచ్చు. గూడ్స్ పొసెస్ చేసుకోవడం కాదు, డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ కాదు. సో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అబౌట్ civilization, humans. Essential quality is the spirit of man, attitude to himself, fellow men as a whole. So of course it's a way of human behavior. That is what author wants to insist. Next, who are the heroes of the world? Heroes of war or heroes of the world? Heroes of war ఎవరు? వారియర్స్. అంతే కదండి. హీరోస్ ఆఫ్ వార్ ఎవరు? వారియర్స్. సో ఇండైరెక్ట్గా ఇచ్చాడు. లాస్ట్ వన్ ఇన్ దిస్. Who should be our heroes? We know far more about our killers and destroyers than about our saviors and saints, of course. సో అక్కడ హీరోస్ని ఎవరు హీరోస్ అయి ఉండాలి అనేది ఇండైరెక్ట్గా ఇండికేట్ చేస్తున్నాడు. సెయింట్స్, సేవియర్స్ మనకి హీరోస్ అయి ఉండాలి, కానీ ఈ కిల్లర్స్ని డెస్ట్రాయర్స్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటామని. ద లాస్ట్ ప్యాసేజ్ వి అబౌట్ టు ఎండ్. సో బాగా క్విక్గా అయిపోయింది ఈరోజు క్లాసు. ఈజీగానే ఉన్నాయి, ఫాస్ట్గా క్రాక్ అయ్యాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోయాయండి. ఓకే, సో ఏమంటా? రీడ్ ద ప్యాసేజెస్ కేర్ఫుల్లీ. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెల్యూషన్స్. యా, ఇంకా ఇచ్చాడు క్వశ్చన్స్, దాంట్లోనే ఉన్నాయి. వైటల్ క్వాలిటీ ఆఫ్ సివిలైజేషన్ డిపెండ్స్ కాంపిటేటివ్ స్పిరిటా, యాటిట్యూడ్ ఆఫ్ మ్యాన్ టువర్డ్స్ హిస్ ఫెలో మెన్, ఎస్, యాటిట్యూడ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫెలో మెన్. డైరెక్ట్గా వచ్చేసింది ఆన్సర్. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ప్యాసేజ్ అండి. దీనికి 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ద మ్యాటియర్స్ హూ డైడ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా had a lofty vision of the future. They wanted the nation to free from all slavery. So strongest rule slavery. Direct ఉందా? డైరెక్ట్ వచ్చేసింది ఆన్సరు. ఎస్. దీస్ మ్యాటియర్స్ వాంటెడ్ దట్. ఏమనుకున్నారు? రిజర్వేషన్ ఉండాలనుకున్నారా? పర్ఫెక్ట్ కమ్యూనల్ లవ్ అండ్ పీస్ ఉండాలనుకున్నారా? క్యాస్ట్ సిస్టమ్ ఉండాలనుకున్నారా? సో ఫ్యామిలీస్ని మాత్రమే చూసుకుంటాం. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మనము అర్థం చేసుకుని కూడా పెట్టచ్చు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్, మ్యాటియర్స్, సో దేశం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఏం కోరుకున్నారంటే కమ్యూనల్ లవ్ అండ్ పీస్ కంట్రీలో ఉండాలి అని కోరుకున్నారు. ఇవన్నీ నెగిటివ్స్ కదా రిమైనింగ్ అన్ని. రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలా, క్యాస్ట్ సిస్టమ్ ఉండాలా అనేటువంటి. మస్ట్ స్ట్రైవ్ విత్ అవర్ టోటల్ కమిట్మెంట్. మనం టోటల్ కమిట్మెంట్తో ఏమిటి కోసం స్ట్రైవ్ చేయాలంట? డిఫీట్ అండ్ ఓవర్కమ్ ఎనిమీసా, రీవైటలైజ్ అవర్ రిచ్ పాస్ట్ కల్చరా, ఇంజెక్ట్ సైంటిఫిక్ టెంపర్ ఇంటూ అవర్ పాస్ట్ కల్చరా, మేక్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్సా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉందా? ఎస్, రీవైటలైజ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ ఆర్ట్స్. సో రీవైటలైజ్ అవర్ రిచ్ పాస్ట్ కల్చర్. డైరెక్ట్ ఆన్సరే కనిపిస్తూ ఉంది. Now the last question of the day, freedom fighters envisioned that in free India, so even envision చేశారు, there would be an egalitarian society. Women would enjoy higher privileges than others. The country would be taken forward by some selected classes of the society. Industrialization should occupy. ఇవన్నీ కాదండి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? స్లేవరీ బాండేజ్ నుంచి బయటికి రావాలనుకున్నారు. ఆల్ కమ్యూనిటీస్ లివ్ ఇన్ పీస్ అండ్ హై క్లాస్ అండ్ నో లో క్లాస్ ఆఫ్ పీపుల్. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటి సొసైటీని, అది మనకి ఇండైరెక్ట్గా అడిగాడు, అలాంటి సొసైటీని ఎగలిటేరియన్ సొసైటీ అంటారు. ఎగలిటేరియన్ సొసైటీ అంటే ఈక్వాలిటీ ఉండడం అనమాట. అన్ని రకాలుగా లో క్లాస్, హై క్లాస్ అనేటివి ఏం లేకపోకుండా, అన్టచబుల్
దాన్ని ఎగలిటేరియన్ సొసైటీ అంటారు. ఎగలిటేరియన్ ఈక్వల్ స్టేటస్ అందరికీ ఉండేటటువంటి సొసైటీని వాళ్ళు ఎన్విషన్ చేశారు. సో ఊహించుకున్నారు. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద క్లాస్ గైస్. ఈరోజు కొద్దిగా క్విక్గానే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో keep attending the classes, explanation classes regularly, so that you can get more techniques, more shortcuts, so that you can grab more number of marks. Thank you for watching. Signing off.